ఏపీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డే తెలంగాణ పాలిట శాపంగా మారిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రత్యేకించి పాలమూరు పాలిట పెనుశాపంగా తయారైందన్నారు. తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో ఆయన కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశం ప్రధాన అజెండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశమన్నారు. కేంద్రం రాష్ట్రం పాలమూరు ప్రాజెక్టు చేసిన ద్రోహంపైనే చర్చ జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రజల మధ్య ఎండగడతామన్నారు గులాబీ బాస్. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో గ్రామాన ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని, సభలకు తాను కూడా వస్తానన్నారు కేసీఆర్. మేడారం మహాజాత్ర 2026 పోస్టర్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సీఎం నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి సీతక్క, కొండా సురేఖ, అడ్డూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర నిర్వహించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో రాష్ట్రపతి నిలయంలో అట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఇవాళ ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ బర్త్డే. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జగన్ సోదరి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో సహా పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. జనవరిలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మంగళగిరిలో MPL-4 క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఆదివారం నారా బ్రాహ్మణి, ఎంపీ సానా సతీష్, సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ ఈ పోటీలను ప్రారంభించారు. జనవరి 21 వరకు జరగనున్న ఈ పోటీల్లో మొత్తం 120 టీంలు పాల్గొంటున్నాయి. ఇవాళ మ్యాచ్ ను నారా బ్రాహ్మణి టాస్ వేసి ప్రారంభించారు. అంతకుముందు బ్రాహ్మణి నటుడు నిఖిల్ సరదాగా కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. టికెట్ ధరలను పెంచుతూ భారతీయ రైల్వే శాఖ ప్రకటన చేసింది. జనరల్ క్లాస్ లో 215 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ప్రయాణికులకు ఎలాంటి ఛార్జీలు పెంచలేదు. అంతకంటే ఎక్కువ దూరం వెళ్లే ఆర్డినరీ క్లాస్ రైలు టికెట్ ధర కిలోమీటర్కు 1 పైసా చొప్పున పెంచింది. మెయిల్, ఎక్స్ప్రెస్, ఏసీ, నాన్ ఏసీ రైళ్లలో కిలోమీటర్కు 2 పైసల చొప్పున ఛార్జీలు పెంచింది. ఇక నాన్ ఏసీ ట్రైన్లలో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారు అదనంగా 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇవి డిసెంబర్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ VBG-రామ్జీ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన వారికి ఏడాదిలో 125 రోజుల పాటు పని కల్పించే ఉద్దేశంతో కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గతంలో 100 రోజుల పని హామీ కల్పించిన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ చట్టం స్థానంలో దీనిని తీసుకొచ్చారు. భారత వ్యతిరేకి ఇంకిలాబ్ మోర్చా నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ అంత్యక్రియలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. హాదీ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తామని వేలాది మందిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీని గద్దెదింపేందుకు గత ఏడాది విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో హాదీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నెల ఆరంభంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు. దీంతో చికిత్స పొందుతూ హాదీ మృతి చెందాడు. హాదీ మృతితో బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతలు తలెత్తాయి. దక్షిణాఫ్రికాలో ఓ సాయుధులు జరిపిన కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం జోహన్నెస్బర్గ్ శివార్లోని బెకర్స్డాల్ టౌన్షిప్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. మృతుల్లో 3 చిన్నారులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహాకి రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబైలో మ్యూజిక్ ఈవెంట్ కి వెళ్తుండగా ఆమె కారును ఆంబోలిలోని లింక్ రోడ్ లో మధ్యలో వ్యక్తి కారుతో వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ఘటనలో నోరాకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆమెను దగ్గరలో ఆసుపత్రికి తరలించారు.